స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక అన్నారు. ప్రతిదీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తే మనం దీవించబడతాం. ఏ చెప్పారో అది చేస్తే, మీరు నా ఆజ్ఞలు అనుసరిస్తే మీకు ఇంట్లాంటి దీవెన అంటారు. కాబట్టి నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మరి ఏం చేయాలి ప్రభువా? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటే ఏం చేయాలి అని అంటే ధర్మశాస్త్రమందు ఆనందించాలి, వాక్యం చదువుకోవాలి. ఎందుకని అట్లాగంటే ఆ తేడాని ఇక్కడ మనం గమనిస్తామన్నమాట. దుష్టుల ఆలోచన చొప్పున నడుచువాడు, పాపుల మార్గమున నిలుచువాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండేవాడి జీవితం ఎలా ఉందంటే అతను ఎగురుచున్న గాలి చెదరగొట్టు పొట్టులాగా అయిపోతాడు. ఏది స్థిరత్వం ఉండదు, ఏది ఆశీర్వాదం ఉండదు, జీవితంలో ఏది పొందుకోలేరు. అంటే పొట్టు ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతారు. అందుకే దేవుడు చెప్తున్నారు, నువ్వు పొట్టులాగా ఎగిరిపోవడం, పొట్టులాగా కాల్చి వేయబడడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఎలా ఉండమంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా ఉంటారు. అది విషయం. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే దేవుడు నీకు క్షేమం ఇస్తారు. నువ్వు చెట్టులాగా ఉంటావు. పొట్టు ఏమో గాలికి ఎగిరిపోతుంది, కాల్చివేయబడుతుంది. చెట్టు అయితే ఫలిస్తుంది, పచ్చగా ఉంటుంది. అందుకే అక్కడ ఏమంటున్నారంటే వారైతేనేమో దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు, నీతిమంతులైతే దేవుని సన్నిధిలో చెట్టులాగా. ఒక మాట చెప్పనా, దావీదు అంటారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అన్నారు. ఎంతమంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? కష్టార్జితం దీవించబడటం లేదు, అనేక సమస్యలు, వేదనలు అని అనుకుంటూ నాకు అది ఏమైపోతున్నానో ఒక గాలికి చెదరగొట్టు పొట్టు. ప్రభువారు అన్నారు, నా మాటలు వింటే బండ మీద కట్టేబడిన ఇల్లులాగా ఉంటారు, లేకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటారు. పొట్టు కాల్చివేయబడుతుంది, ధాన్యము కూర్చోబడుతుంది. ఇప్పటికైనా సరే, మించిపోయింది లేదు, ఇప్పటికే సరి చేసుకోండి. ఇప్పుడైనా కూడా లోబడండి. ఒక చెట్టులాగా, ఫలించే చెట్టులాగా చేస్తారు. నీ లోగిట నీ భార్య ఫలించే చెట్టులాగా చేస్తాడు. అటువంటి